బెట్టింగ్ యాప్ కేసులో విచారణ స్పీడప్ చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంపై ఈడీ విచారణకు హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. మనీ లాండరింగ్ కోణంలో విజయ్ దేవరకొండను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషకాలు, కమిషన్లపై ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం. చట్ట విరుద్ధమైన యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందనే అంశంపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ని విచారించారు అధికారులు. విచారణ తర్వాత మళ్లీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయనని చెప్పారు ప్రకాష్ రాజ్. అలాగే నటుడు రానా, మంచు లక్ష్మికి కూడా నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఈ నెల 11న రానా, 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని రానాకు నోటీసులు తెలిపారు. రైట్, మరిన్ని వివరాలు రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, బెట్టింగ్ యాప్స్ పైన ఈడీ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిత, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి అయితే సినీ నటుడు విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితమే బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యాలయం చేరుకోవడం జరిగింది. ఇదే కేసుకు సంబంధించి మనం చూస్తే ఇటు ఈడీ అధికారులు, ఇటు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా వివిధ యాప్స్ ద్వారా అయితే వీరు ప్రచారం చేసినటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్లపై అయితే ఈడీ అధికారులు కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయని గుర్తించిన అనంతరం అయితే దీనికి సంబంధించి ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. కేసులో 29 మందిని కూడా అక్యూజులుగా చేర్చి అయితే ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన క్రమంలో ఒక్కసారిగా దీనికి సంబంధించి 4 సినీ నటులు, ఇటు ప్రకాష్ రాజ్, అదేవిధంగా సినీ నటుడు విజయ్ దేవరకొండ, అంతేకాకుండా ఇటు రానా దగ్గుపాటి, అదేవిధంగా మంచు లక్ష్మికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన ప్రకాష్ రాజ్ అయితే ఇటు విచారణ ఎదుర్కోవడం జరిగింది. 5 గంటల పాటు కూడా ఈడీ అధికారులు ఇటు ప్రకాష్ రాజును విచారణ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఇదే కేసుకు సంబంధించి ఈరోజు విజయ్ దేవరకొండ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ చేసిన క్రమంలో అయితే ఇలా ప్రమోషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా లావాదేవీ జరిగాయి, అంతేకాకుండా రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు, అసలు బెట్టింగ్ యాప్స్ అనేటివి చట్టరీత్యా నేరమని తెలుసా తెలియదా అనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు ఈడీ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మనం చూస్తే బెట్టింగ్ యాప్స్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా గతంలో మనం చూసాం చాలా రకాలైనటువంటి గేమ్స్కి సంబంధించి అయితే ప్రమోషన్స్ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో తనకు ఇటు ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగాయి, ఏదైతే ఇటు చైనాకు సంబంధించినటువంటి కంపెనీస్ అన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ నిర్వహించినట్లు తొలుత నిర్ధారణకు వచ్చినటువంటి ఈడీ అధికారులు అయితే ఇటు సినీ నటులు, అదేవిధంగా యూట్యూబర్స్, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిపై కూడా సుమారు 29 మంది పైన కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో మనం ఈ యొక్క కేసును గమనిస్తే బెట్టింగ్ యాప్స్ అనేది అంటే ఎలాంటి రకమైనటువంటి బెట్టింగ్స్ అనేటివి కూడా భారతదేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అనుమతి ఉన్నప్పటికీ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి బెట్టింగ్ యాప్స్కి అయితే అనుమతి లేదు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఏ విధంగా చేశారనేటువంటి అన్ని కోణంలో కూడా ఇటు ఈడీ అధికారులు అయితే ఇటు సినీ నటులను దర్యాప్తులో భాగంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అయితే విజయ్ దేవరకొండ చాలా సినిమాలు తీశాడు. అంతేకాకుండా చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రమంలో తను ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో ఆ బెట్టింగ్ యాప్స్ అంతిమంగా అయితే ఇటు ప్రజలు, ముఖ్యంగా యువతలలో ఇటు యువకులు, అదేవిధంగా యువతులకు సంబంధించి అయితే చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్లో గేమ్స్ ఆడడం ద్వారా కానీ, లేదంటే కొంతమంది ట్రేడింగ్ ద్వారా కానీ చాలామంది డబ్బులు పోగొట్టుకొని అనంతరం ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో దీనికి సంబంధించి సికింద్రాబాద్, అదేవిధంగా తదితర ప్రాంతాలలో ముఖ్యంగా పంజాగుట్ట, మియాపూర్, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేటలో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కేసులు నమోదైన క్రమంలో ఆ కేసులను ఆధారంగా చేసుకుని అయితే ఈడీ అధికారులు ఇటు కేసు నమోదు చేసి ఇటు దర్యాప్తులకైతే ఆదేశించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు నటుడు విజయ్ దేవరకొండ అయితే గతంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి సంస్థలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ఏదైతే తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ కానీ, లేదంటే యాప్స్ ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్, యాప్స్ ఏ విధమైనటువంటి డబ్బులు చెల్లించిందనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు ఈడీ అధికారులు అయితే విజయ్ దేవరకొండను ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇదే కేసుకు సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈడీ విచారణ గతంలో 31 ఎదుర్కొన్న సందర్భంలో 5 గంటల పాటు కూడా అధికారులు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు అయితే ప్రశ్నలు సంధించడం జరిగింది. ముఖ్యంగా ఇదే కేసులో ఈ నెల 11వ తేదీన రానా దగ్గుపాటి హాజరు కాబోతున్నారు. అంతేకాకుండా ఇదే కేసుకు సంబంధించి ఈ నెల 13వ తేదీన మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణ ఎదుర్కోబోతున్న సందర్భంలో ఈరోజు నటుడు విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా అధికారులకు వారు అడిగేటువంటి ప్రశ్నలపై సంధిస్తారనేటువంటి ఆసక్తి అయితే కొంత నెలకొన్నది. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలుగులో అగ్రతారాలుగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి అయితే చేయడంపై అయితే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మౌనిత.